అందరికీ సబ్బాత్ షలోం. బిగ్గరగా చెప్పండి షలోం. వినవాలే నాకు. సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మీకు కొంతవరకు అర్థమై ఉంటుంది ఏం మెసేజా అని. 81వ కీర్తనలో మరి పరలోకపు తండ్రి మాట్లాడతాడు. అయ్యో నా ప్రజలు నా మాట వింటే వారికి అతి శ్రేష్టమైన గోధుమలనిచ్చి కొండ తేనెతో వారిని తృప్తిపరిచేదను. వారి మీదకి ఏ శత్రువు దాడి చేయనివను. మరి వారిని దేశంలో స్థిరపరుస్తాను. యాకోబు యొక్క కట్టడను ఆచరించినప్పుడు అయ్యో ఇజ్రాయిలు నా మాట వినని యెడల ఎంత బాగుండు, ఎంత మేలుండు, వాళ్ళకి ఎన్ని మేలు చేయాలని నేను అనుకుంటున్నా. కానీ వారు మేలు పొందుకునే స్థితిలో లేకుండా వారికి శ్రేష్టమైన ఎన్నో నేను ఇవ్వాలనుకుంటున్నాను. కానీ ఆ శ్రేష్టమైనవి వాళ్ళు పొందుకోకుండా అపవాది కుట్ర పన్నుచును ఉన్నాడు, కుట్రలో పడిపోతూనే ఉన్నారు నా ప్రజలు అని మరి ఆసాపు భక్తుడు ద్వారా కీర్తన గ్రంథంలో తెలియపరుస్తున్నాడు. మరి భూమి మీద శ్రేష్ఠులుగా ఉండడానికి కొరకు, శ్రేష్టమైన ఇవ్వడానికి కొరకు పరలోకపు తండ్రి మరి ఆయన భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నాడట. భూమి మీద ఉన్నవారు ఎవరు శ్రేష్ఠులు అంటే శ్రేష్టమైన గ్రంథం చెప్తుంది. 16వ కీర్తన దావీదురాజు గారు రాసిన కీర్తన 16వ అధ్యాయము 3వ వచనము. ఇది నేను చదువుతాను. మైకు మరియా చెల్లమ్మకి ఇవ్వండి. మెసేజ్ నిమిత్తమై ప్రార్థన చేస్తారు. కీర్తన గ్రంథము దావీదురాజు గారు రాసిన కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. భూమి మీద ఉన్న భక్తులట శ్రేష్ఠులట, వారు ఆయనకు చాలా చాలా ఇష్టులట. మరి మనము కూడా ఆయన భక్తుల గుంపులో ఆయనకు శ్రేష్ఠులుగా ఉండాలని ఆయన ఆశ, ఆయనకి ఇష్టలుగా ఉండాలని ఆయన యొక్క కోరిక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి యాషవా మెస్సియా, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి, ఆలెఫ్తో ఉన్న మా రాజా మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా తండ్రి, నాయన మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. నాయన స్తోత్రం, నాయన స్తోత్రం 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 తండ్రి. నాయన స్తోత్రం. నాయన మేము ఇక్కడ అందరు కూడి ఉన్నాం తండ్రి. నాయన మీరున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. నాయన స్తోత్రం స్తోత్రం తండ్రి. నాయన స్తోత్రం. హల్లెలూయా తండ్రి. మా వ్యాధులను నయంపరచువాడు మీరే తండ్రి. నాయన స్తోత్రం. మాకు వినగల చెవిని దయచేయం తండ్రి. నాయన బ్రదర్ వాక్యం చెప్పబోతుండగా తండ్రి, నాకు నాయన స్తోత్రం, మాకు వినగల చెవిని దయచేయం తండ్రి. నాయన స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నాయన స్తోత్రం. మేము తండ్రి నాయన మీ మీద ఆనుకొని ఉన్నాం తండ్రి. నాయన స్తోత్రం. మీరే మేము బాధల్ని తీర్చేవాడు తండ్రి. నాయన నాయన మీ వాక్యం విని నాయన మీ వాక్య ప్రకారంగా మేము నడిచి నాయన స్తోత్రం, మీ అందు భయభక్తులుగా ఉండే స్వభావం మాకు దయచేయం తండ్రి. చిన్న ప్రార్థన త్వరలో రానైనా నజరేయుడైన యాషవా మెస్సియా నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ చెల్లెమ్మ, థ్యాంక్ యూ. మరి దావీదు రాజు గారు ఆయన ఒక భక్తుడుగా అనేకమైన కీర్తనలు రాసి మరి ఒక శ్రేష్ఠుడుగా ఆయన ఉంటూ ఆయన అనుభవపూర్వకముగా చెప్తున్నాడు. ఓ ఇజ్రాయేలీయులారా, నేను ఇలాగ అంటున్నాను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు వారు ఇష్టులు. సో సృష్టికర్త అయిన పరలోకపు తండ్రికి ఎవరు ఇష్టులట అంటే శ్రేష్ఠులైన భక్తులే ఆయనకి ఇష్టులు.
మనకు శ్రేష్టమైనవి చాలా ఉంటవి ఈ భూమి మీద. శ్రేష్ఠ గర్భఫలాలు కావాలని, శ్రేష్టమైన ఆశీర్వాదములు కావాలని, శ్రేష్టమైన దేశంలో నివసించాలని, శ్రేష్టమైన పంటలు మనకు కావాలని, శ్రేష్టమైన ఆహారం మనం భుజించాలని, మరి శ్రేష్ఠురాండ్రైన జీవిత పాలిభాగస్తులు కావాలని, సో శ్రేష్టమైన బట్టలు కావాలని, ఇలా శ్రేష్టమైన ఇల్లు కావాలని, అన్నీ శ్రేష్టమైనవి కావాలనే కోరుకుంటాము కదా పరిశుద్ధులారా. ఈ భూమి మీద ఏ నరుడైనా అన్నీ శ్రేష్టమైనవి కావాలని కోరుకుంటాం. కానీ మనం ఆ శ్రేష్టమైనవి పొందుకోవాలంటే మరి ఎవరికి ఆయన ఇస్తాడట? భక్తులకు ఇస్తాడట. ఏ భక్తులకు? శ్రేష్ఠులైన భక్తులకు శ్రేష్టమైన ఇవులు ఇస్తాడట. ఎందుకంటే శ్రేష్టమైన భక్తులనే వారు నాకు ఇష్టలు అంటున్నాడు. అంటే ఆయనకి ఇష్టకరంగా మనం ఉంటే, ఆయనకు ప్రీతికరమైన భక్తి మనం చేస్తే, ఆయనకు మహిమకరమైన భక్తిని మనం చేస్తే మనకు శ్రేష్టమైన అన్నీ ఆయన ఇస్తాడు. భక్తులకు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడు. మరి నీకు, నాకు, మనకు కూడా ఆయన ఇవ్వగలడు. చాలామంది ఏమనుకుంటారంటే నేనే శ్రేష్ఠురాలను, నేనే శ్రేష్ఠుని అనుకుంటుంటారు. చాలామంది నన్ను మించిన వారు లేరు, నన్ను మించిన భక్తుడు లేడు, నన్ను మించిన భక్తురాలు లేదు అని చాలామంది భావన అనుకుంటుంటారు. అవును, అది కొంతవరకు నిజమే. కానీ నా తోటి సహోదరుడు, నా తోటి సహోదరి నాకన్నా శ్రేష్ఠులు అని భావించుకునే వారిని ఆయన శ్రేష్ఠులుగా ఎంచుతాడు. చాలామంది ఏమనుకుంటారు, ఓకే నువ్వు శ్రేష్ఠుడు అనుకో సంతోషమే, నువ్వు శ్రేష్ఠురాలు అనుకో సంతోషమే. కానీ ఎదుటివారిని చాలామంది చేసే పొరపాటే ఇది పరిశుద్ధులారా. ఎదుటివారిని తక్కువ అంచనా వేస్తారు. నేను జ్ఞానిని అనుకుంటారు, ఎదుటివారు తక్కువ జ్ఞానం గలవారు అనుకుంటారు. అక్కడే పొరపడుతున్నాడు. అక్కడే శ్రేష్ఠులైన భక్తులుగా కాకుండా మరి భ్రష్టులైన భక్తులుగా వారు మారుతున్నారు. ఏ విధంగా? భ్రష్టులైన భక్తులుగా వారు మారుతున్నారు. ఆయన శ్రేష్ఠులుగా ఉండాలని ఆయన అనుకుంటుంటే, శ్రేష్ఠులైన భక్తులే నాకు ఇష్టమని ఆయన చెబుతూ ఉంటుంటే, కానీ వారు శ్రేష్ఠులుగా నిలబడకుండా, ఆ శ్రేష్ఠత్వాన్ని కాపాడుకోకుండా భ్రష్టత్వాన్నే స్వతంత్రించుకుంటున్నారు. ఇది చాలామంది జీవితాల్లో పరిశుద్ధులారా. ఉపదేశిస్తున్న నేను ఉపదేశించుకోకుండా నేను ఉపదేశించను. చాలామంది జీవితాలలో ఇది మరి జరుగుతూ వస్తుంది. మరి కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాము. 84వ కీర్తనలో 10వ వచనంలో ఒక మాట మరి కోరాహు కుమారుల ద్వారా పరలోకపు తండ్రి రాయించి పెట్టారు. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే నా ఎలోహి మందిర ద్వారము వద్ద నుండుట నాకు ఇష్టము. కానీ చాలామంది దేనికి ఇష్టపడుతుంటారు? భక్తిహీనుల గుడారాల్లో నివసించడానికే ఇష్టపడుతుంటారు. ఆయన యొక్క ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమైన భాగము తెలిసినప్పటికీ చాలా అసలు నిర్లక్ష్యము ఆయన సన్నిధికి రావడానికి. చాలా నెగ్లిజెన్స్ అన్నట్టు. అంటే ఆయన చాలా గొప్పవాడు కదా, ఆయన చాలా దీర్ఘశాంతుడు కదా, ఆయన ఉన్నతుడు కదా, నా స్థితిగతులు ఆయనకు తెలుసు కదా, నా పరిస్థితులు ఆయనకు తెలుసు కదా. ఇలా ప్రతిదీ అపవాది మనల్ని, నీ పరిస్థితులు ఆయనకు తెలియదా, నీ స్థితిగతులు ఆయనకు తెలియదా, నువ్వు చాలా చక్కని దానివి, నువ్వు చాలా భక్తురాలు, నువ్వు చాలా భక్తుడివి, కానీ నీ స్థితిగతులు తెలుసు, నువ్వు పర్లేదులే, ఎండ చూసావా ఎలా ఉందో, భయంకరమైన ఎండ దెబ్బ తగులుతుంది నీకు. కానీ అది మనం గుర్తెరగము. ఆయన ఎండ దెబ్బ నుంచి తగలకుండా మనల్ని కాపాడువాడు ఆయన అని, ఇజ్రాయిల్ రెక్కల చాటున మనము నివసిస్తున్నామని మరి ఆయన భక్తులు
ఏం చేస్తారు? వారు ఆయన ఆవరణంలో ఒక దినం గడపడానికి మరి పడుతుంటారు, వాళ్ళు వేగిర పడుతుంటుంటారు. కాబట్టి పరిశుద్ధులారా, ఆయన ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమనే వాగ్దానము స్వతంత్రించుకుంటే నువ్వు శ్రేష్ఠుడివైనా శ్రేష్ఠురాలైన భక్తుడివే. సో అప్పుడు అతి శ్రేష్టమైనవి నీకు ఇచ్చి ఆయన పోషిస్తాడు. నీకు అన్ని అతి శ్రేష్టమైనవి నీకు కావాలి అంటే, అతి శ్రేష్టమైనవి నువ్వు పొందుకోవాలంటే నువ్వు శ్రేష్ఠురాలైన భక్తురాలుగా ముందు ఎదగాలి. నేను చూసి అనేకులు నేర్చుకోవాలి సుమా. నీ భక్తిని చూసి, నీ భయము భక్తి కలిగిన జీవితాన్ని చూసి ఎక్కడ నీ ఇంటివారే నేర్చుకునే స్థితిలో లేము మనం. మన ఇంటివారే మనను చూసి మన ఇంటివారే నేర్చుకునే స్థితిలో లేము మనము. ఇంకెక్కడ బయట వారు నేర్చుకుంటారు? కాబట్టి ఒకసారి పరీక్షించుకోవాలి పరిశుద్ధులారా. శ్రేష్టమైన ఆశీర్వాదములు పొందుకునే స్థితిలో ఉన్నామా? శ్రేష్టమైన దీవెనలు పొందుకునే, ఎందుకంటే పరిశుద్ధులారా నేను చెప్తున్నది మామూలు మాటలు కాదు. ఊరికే నీకు ఈ శ్రేష్టమైన నామము తెలియపరచలే. ఈ శ్రేష్టమైన నామమును నీకు ఊరికే తెలియపరచలే. ఈ శ్రేష్టమైన నామమును నీ నొసటి మీద ఆయన ఊరికే ముద్రించలేదు. ఒకవేళ నువ్వు వేషధారణతో నువ్వు ముద్రించుకున్నావేమో, భక్తి గలదానిగా నటించి నువ్వు ముద్రించుకున్నావేమో ఆయన నామాన్ని, భక్తి గలవాడిగా నటించి నువ్వు ఆయన నామం ముద్రించుకున్నావేమో, ఒరే వేషధారి అంటాడు. ఇంకేం ప్రయోజనం? కాబట్టి ఎలాంటి శ్రేష్టమైన నామం? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, హెబ్రీల రాష్ట్ర పత్రిక, ఆయన ఎలోహిం మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి ఎలోహిము దూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై. ఎంత శ్రేష్టమైన నామము! ఎంత శ్రేష్టమైన నామము! దూతల కన్నా శ్రేష్టమైన నామము నీకు తెలియపరిచాడు. నీకన్నా జ్ఞానులు ఈ లోకంలో లేరా? నీకన్నా భక్తి గలవారు లేరా? వారు పొందుకోలేదు, వాళ్ళు తెలుసుకోలేదే, కానీ వారు నీకన్నా శ్రేష్టమైన భక్తులుగా ఉంటున్నారు సుమా. నువ్వు శ్రేష్టమైన నామము ధరించుకొని నువ్వు శ్రేష్ఠురాలుగా ఉండలేకపోతున్నావు. కానీ నామము తెలియని వారు, నీ మధ్యలో నివసిస్తున్న అన్య జనులు సైతము నీకు తీర్పు తీర్చే స్థితిలో ఉంటున్నారు. మరి శ్రేష్టమైన నామం ధరించుకొని మనం ఎలా ఉండాలి పరిశుద్ధులారా? ఎలాంటి శ్రేష్టమైన నామము, ఎలాంటి శ్రేష్టమైన నామం మనకు తెలియపరిచాడు? మరి నేను నిన్న చిన్నబాబు తమ్ముడితో మాట్లాడుతున్నప్పుడు ఒక సహోదరు గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు ఆయన, అన్నా నిజంగా నేను ఒక బుక్ రాశాను ఈ విధంగా, కానీ ఈ సత్యము నిజంగా నేను మొదటిసారి వింటున్న ఆయన పరిశుద్ధ నామమును నేను రాసిన బుక్ పేరే మార్చేస్తాను. నేను ఆ ఇంత ఘనమైన నామము నాకు తెలియదే. నిజంగా ఈ సత్యము, ఇది నిజంగా నేను పూర్తిగా సర్వసత్యమని తెలుసుకున్నట్టయితే ఆ బుక్ పేరుని నేను మార్చివేసి యాషువా అని నేను పేరు పెట్టి ఆ బుక్ను మళ్ళీ రీప్రింట్ చేస్తానని అన్నాడంట. కాబట్టి పరిశుద్ధులారా, మనల్ని బట్టి, నిన్ను నన్ను బట్టి ఆయన శ్రేష్టమైన నామము కొందరు తెలుసుకునే విధంగా మనం ఉండాలి. ఆ శ్రేష్టమైన నామము దూషించబడే విధంగా ఉండొద్దు సుమా. ఇంకా ఎంతకాలము వేషధారణ, ఇంకా ఎంతకాలము నటన భక్తి, ఇంకా ఎంతకాలం యోగ్యంగా చేయి వేశారే, యోగ్యంగా చేయి వేయమని చెప్తే చేయి వేశారే, యోగ్యంగా చేయి వేసి కొద్ది రోజులైనా గడవద్దా? కొన్ని గంటలైనా గడవకూడదా? నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. ఏ విధంగా ఆయన నామం మనం ధరించుకున్నామట? గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. మెస్సయలోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ మెస్సయను ధరించుకొని ఉన్నారు కదా. పరిశుద్ధులారా, మీరు మెస్సయ యాషువా మెస్సయలోనికి బాప్తిస్మం పొందిన మీరు ఆయన నామాన్ని ధరించుకున్నారు కదా నొసలి మీద. మరి మిమ్మల్ని చూసి దూతలు ఏమనాలి? అవును, శ్రేష్ఠుడైన భక్తుడు, శ్రేష్ఠురాలైన భక్తురాలు అనాలి.
శ్రేష్టమైన నామము ఉద్ధరించుకున్నాము కదా, శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం కదా, మరి ఏ విధంగా మనం ఉంటున్నాము? మరి ఇది నేను మాటి మాటికి మధ్యలో చెబుతున్నాను. నా ఘనత గురించి నేను చెప్పినట్టు అవుతే నేను ఆయన దృష్టిలో వేషధారిని. శ్రేష్ఠులైన భక్తులకు నామము తెలియపరిచే భాగ్యము పరిశుద్ధులారా మీకు ఇచ్చాడు, మనకిచ్చాడు. శ్రేష్టమైన నామమును తెలియపరచడానికి కొరకు నిజముగా ఎడిసన్ గారి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఆయన నామము తెలియపరుస్తున్నప్పుడు అలాంటి నీతిమంతుడైన అలాంటి భక్తుడికి యోర్దాను నదిలో బాప్తిజం నేను ఇస్తానని అనుకోలేదు సుమా. ఆయన అంతకుముందు 4 మార్లు వెళ్ళాడు, అనేకులకు బాప్టిజం ఇచ్చాడు. కానీ శ్రేష్టమైన నామమునకు తల వంచాడు ఆయన. ఒకవేళ నా గురించి నా ఎదుట తల వంచాడని నేను అతిశయపడితే నన్ను పాతాళంలోకి తొక్కివేస్తాడు పరమ తండ్రి. ఆయన నామము, ఆయన శ్రేష్టమైన నామానికి ఆ శ్రేష్ఠుడైన భక్తుడు విధేయుడయ్యాడు. అందుకే ఇంకా కొన్ని విషయాలు ఆయన చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఆయన హతసాక్షి అయ్యేది కూడా ఆయనకు తెలుసు. ఆ భక్తుడికి ఆయన హతసాక్షి అవుతానని కూడా తెలుసు ఆయనకు. ఆ డేటు సీక్రెట్గా రాసి పెట్టాడు సుమా. ఆయన భార్య పిల్లలకు కూడా తెలియపరచడం లేదు. ఆ డేటు సీక్రెట్గా రాసి పెట్టాడు. సో హతసాక్షి అవుతానని తెలిసి కూడా ధైర్యంగా ఈరోజు దేశానికి, భారతదేశం మొత్తంలో ఉన్న 29,000 సంఘాలకు ఆయన ప్రెసిడెంట్గా ముందుకు సాగుతున్నాడు. ఎందరి యొక్క కనుదృష్టి ఆ భక్తుడి మీద ఉన్నదో చూడండి పరిశుద్ధులారు. ఎందరు కుట్ర పన్నుతున్నారో ఆయన మీద, కానీ ఆయన ధైర్యముగా ఎందుకు సాగుచున్నాడు? ఆయన యొక్క శ్రేష్ఠుడైన భక్తుడు. మన తెలుగు ఆయనకు అర్థం కాదు, మన యూట్యూబ్ ఛానల్ ఏమైనా వినడు. ఆయనను పొగిడితే నాకేమీ ఘనత రాదు. శ్రేష్ఠులైన భక్తులను మనం ఎత్తి పట్టాలి. ఎందుకు? ఎవరట ఆయనకి ఇష్టలు? ఈ భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. వారు కేవలం నాకు ఇష్టలు. సో ఆయనకిష్టులైన భక్తులు ఉన్నారు భూమి మీద పరిశుద్ధులారా. కాబట్టి అల్పులమైన మనకు ఆయన శ్రేష్టమైన నామము తెలియపరిచాడు. శ్రేష్టమైన నామమును మన నొసలమే ముద్రించాడు. ఇంకా ఏమిస్తున్నాడు ఆయన? వారికి శ్రేష్టమైన 110వ కీర్తన 110 3వ వచనం. కీర్తన గ్రంథము 110వ అధ్యాయము 3వ వచనం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చి. చాలమా. సో ఇక్కడ చెప్తున్నాడు, నీ యవనస్తులు ఎలా ఉన్నారట? మీ మధ్యలో ఉన్న యవనస్తులు పరిశుద్ధాలంకృతులై. అవును, ఈ చిన్న మందకున్న యవనస్తులు. మనము ఘనత గురించి చెప్పుకోవడం లేదు పరిశుద్ధులారా. ఈ చిన్న మందలో ఉన్న యవ్వనస్తులు వారు శ్రేష్ఠులుగా పరిశుద్ధాలంకృతులై ఏ విధంగా ఉన్నారట? మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి. మరి మనం పల్లెటూళ్ళలో చూసినట్టయితే ఆ యొక్క పంట చేను పైన ఆ మంచు కురిసినప్పుడు సూర్యుడు ఉదయిస్తుంటుంటే ఆ కిరణాలు పడి అవి రంగులుగా అవి మెరుస్తుంటుంటాయి ఆ మంచు బిందువులు. ఆ విధంగా మన పిల్లలను, మన యవ్వనస్తులను పరిశుద్ధులైన అలంకృతులుగా ఉండునట్లుగా యవ్వనస్తులను సిద్ధపరుస్తున్నాడు. మరి యవ్వనస్తులను బట్టి పెద్దలు మనము మార్చుకోకూడదా మన బ్రతుకులు? మన యవ్వనస్తులను బట్టి, మన యవ్వనస్తురాలను బట్టి మన బ్రతుకులు ఇంకా మార్చుకోకూడదా? పరిశుద్ధులారా, పరిశుద్ధాలంకృతులుగా మీరు అవ్వాలనే ఆయన ప్రణాళిక. మీ గర్భఫలాల ద్వారా మిమ్మల్ని మార్చడానికి వరకే, మీ గర్భఫలాల ద్వారా మిమ్మల్ని దీవించడానికి వరకే. అఫ్ కోర్స్ మీరు కన్నారు, మీ గర్భములో ధన్యములైనవి. కానీ ఆ ధన్యతను కడమట్టుకు నిలబెట్టుకుంటేనే, కడమట్టుకు కాపాడుకుంటేనే, కడమట్టుకు నిలబెట్టుకుంటేనే సుమా. ఏశావు జ్యేష్ఠత్వాన్ని కోల్పోవడానికి
ఒక్క పూట భోజనం కొరకు అప్పగించాడు. కానీ మళ్ళీ మారు మనసు పొందుకొని ఆయన తప్పించబడ్డాడు. ఎందుకంటే ఎందుకు ఒక పూట గురించి అమ్ముకున్నాడు? ఆయన ఎలా చావబోతున్నాడని తెలుసు ఆయనకు. నిమ్రోదును చంపాడు. నిమ్రోదు యొక్క సేవకులు వచ్చి ఇతను చంపుతారని, ఒరే తమ్ముడు నేను ఎలా చావబోతున్నా, ఈ జ్యేష్ఠత్వం నాకు ఎందుకు అన్నాడు. కానీ ఆ మరణం నుంచి తప్పించుకున్న తర్వాత మళ్ళీ జ్యేష్ఠత్వం పొందగోరినాడు. ప్రయోజనం ఏంటి? ప్రయోజనం లేదు. కాబట్టి పరిశుద్ధులారా, మీకు ఇవ్వడానికి కొరకు ఆయనకి ఇష్టంగా ఉన్న ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు మీరు తృణమాత్రంగా వాటిని ఎంచుకోవద్దు సుమా. వాటిని తృణమాత్రంగా ఎంచుకోవద్దు. కాబట్టి భక్తులారా, పరిశుద్ధులారా, మరి అరుణోదయ గర్భంలోంచి వచ్చే ఆ యొక్క ఆనిముత్యాల లాంటి బిడ్డలనుగా మనం మార్చగలిగే వారుగా ఉండాలి. వారికి ఆశీర్వాదములు సంపాదించి పెట్టే వారంగా ఉండాలి. అది కాకపోగా ఆశీర్వాదములు తీసివేసే స్థితిగతులలో కొన్ని కుటుంబాలు ఉంటున్నాయి. పరిశుద్ధులారా, నేను సూటిగా మాట్లాడుచున్నాను. అవును, చాలామంది కుటుంబాల్లో, చాలా కుటుంబాలలో, ఇక్కడ ఉన్నవారే కాదు, అనేక ప్రాంతాల్లో అనేకులున్న కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులు వారి బిడ్డలకు ఆశీర్వాదాలు సంపాదించి పెట్టకపోగా వారికి ఉన్న ఆశీర్వాదములు తీసివేసేవారుగా ఉన్నారు. ఎందుకు? మీ యొక్క పిల్లలను ఎన్ని తరాల వరకు ఆయన ఆశీర్వదిస్తానన్నాడు? 1000 తరాల వరకు. కనీసం ఒక 3-4 తరాల వరకైనా మీరు ఆశీర్వాదములు సంపాదించి పెట్టే శ్రేష్ఠులైన భక్తులుగా ఉండాలని. ఇంకా ఏంటంటే వారికి శ్రేష్టమైనవి ఏంటంటే వాళ్ళు ఆ భక్తులు దేన్ని శ్రేష్టంగా ఎంచుతారట? రోమాపత్రిక 7వ అధ్యాయము 16వ వచనం. ఆ భక్తులు, ఆ భూమి మీద ఉన్న భక్తులు, ఆ శ్రేష్టమైన భక్తులు వేటిని శ్రేష్టంగా ఎంచుకుంటారట? 7వ అధ్యాయం 16వ వచనం. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. చాలమా. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల అంటే ఏంటి? నేను చేయాలనుకున్నది ఒకవేళ నేను చేస్తే, జాగ్రత్తగా వినండి, ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అన్నట్టు ఒప్పుకుందును. అది చదివితే అర్థం కాదు. 22వ వచనం చూడండి. అంతరంగ పురుషుని బట్టి నేను ధర్మశాస్త్రం నందు ఆనందించుచున్నాను. ఏంటట? మనలో ఉన్న ఆంతర్య పురుషుడు, అంతరంగ పురుషుని బట్టట ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తున్నాడు. ఏంటి? నీ ఆంతర్య పురుషుడు ఏం చేస్తాడు? ఒరే బాబు, ఈ మాట పలకకరా, నీ నోటి గుండా నెమ్మదిగా మాట్లాడరా, బూతు మాటలు రానివ్వకురా, బూతు మాటలు రానివ్వకు బిడ్డ, పరిశుద్ధమైన మాటలే రానివ్వ బిడ్డ అని నీ అంతరంగ పురుషుడు నిన్ను హెచ్చరిస్తుంటాడు. అది ఎవరు హెచ్చరించేది? ఎవరు? నీలో ఉన్న ధర్మశాస్త్రము నిన్ను హెచ్చరిస్తుంటుంది. బిడ్డ వద్దు అలాంటి పలకకు. కానీ నీ పెదవులకి ఎక్కడ అదుపు? నీ చేతులకి ఎక్కడ అదుపు? నీ హృదయానికి ఎక్కడ అదుపు? నీ హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి, ఎందుకు ఈ మాటలు నీ హృదయంలో చేర్చుకుంటలేవు బిడ్డ? నీ హృదయంలో చేర్చుకుంటే, ధర్మశాస్త్రం నీ హృదయంలో పెట్టుకుంటే నీ నోరు వృధాగా పలకదు, వ్యర్థము మాటలు పలకదు, తొందర పడదు, దీర్ఘశాంతము కలిగి ఉంటావు, దయాలుత్వము కలిగి ఉంటావు. ఎక్కడ నువ్వు శ్రేష్ఠుడివి? ఎక్కడ నువ్వు శ్రేష్ఠురాలవు? నువ్వు శ్రేష్ఠువైన భక్తుడివేనా? ఒకసారి ఎగ్జామ్ చేసుకోండి. 23వ వచనం. వేరొక నియమము నా వయంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టు లోబరుచున్నది. అయ్యా, ఈ ధర్మశాస్త్ర విరుద్ధమైనది ఇంకొక నియమం ఉంది నా దేహంలో అవయవాలను అది లోపరుచుకుంటుంది. ఏది లోపరుచుకుంటుంది? ధర్మశాస్త్రము విరుద్ధమైనది లోపరుచుకొని నీ పెదవులతో చెడు మాటలు పరిగిపిస్తుంది, నీ కనులతో బిర్రుగా నటిస్తూ చూసే విధంగా చేస్తుంది, నీ చేతులు చేయకూడని చేస్తుంది, నీ కాళ్ళు పరిగెత్తని కూడా పరిగెత్తుతున్నవి. కాబట్టి పరిశుద్ధులారా, నువ్వు శ్రేష్ఠుడివైన భక్తుడివేనా? నువ్వు శ్రేష్ఠురాలవైతే ధర్మశాస్త్రము శ్రేష్టమైనదని నువ్వు ఒప్పుకుంటావు. నువ్వు శ్రేష్ఠురాలవైతే ధర్మశాస్త్రము శ్రేష్టమైనది ఒప్పుకుంటావు. ఒప్పుకోవడం అంటే ఏంటి? దివారాత్రులు ధ్యానించడం అంటే ఏంటి? దాన్ని అనుసరించడం అంటే నీ ఆంతర్యములో నీ అంతరంగ పురుషుడు ఏది చెప్తున్నాడో అది చేస్తే. అందుకే పరీక్షించుకోండి పరిశుద్ధులారా.
నీ ఆంతర్య పురుషుడు, నీ అంతరంగము ఏమి చెబుతుంది? ఎదుటివానికి మేలు చేయమని చెప్తుంది, కానీ కీడు చేయమని చెప్పదే. ఎదుటివానికి నీ నోటికుండా దూషణ మాటలు రానివ్వకమని చెప్తుంటుంది నీ ఆంతర్యము, నీ ఆంతర్య పురుషుడు, నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు. కానీ నీ పరిశుద్ధాత్మకు లోబడవే నువ్వు. నీలో ఉన్న ఆత్మకు, పరిశుద్ధాత్మకు నువ్వు లోబడవు. ఇంకొక వేరొక నియమం ఉంది, ధర్మశాస్త్రం విరుద్ధమైంది. అది నీ శరీరమును పాప నియమముకు నెట్టుకు వెళుతున్నది. నీ దేహమును పాప నియమమునకు లాక్కెళుతుంది. కానీ నీ ఆంతర్యములో ఉన్న ధర్మశాస్త్రము, నీ ఆంతర్య పురుషుడు, నువ్వు నిజంగా ఆయన నామమును ధరించుకున్న వాడివైతే, నువ్వు నిజంగా శ్రేష్ఠురాలమైన భక్తురాలవైతే వేషధారణ ఉండదే, నటన ఉండదే. ఎంతకాలము నటన, ఎంతకాలం వేషధారణ? భక్తులమైనట్టుగా, అసలు ఎంతగా అంటే భక్తులైనట్టుగా నటన, భక్తురాండ్రైనట్టుగా నటన. పరిశుద్ధులారా, నీవు ఆయన దృష్టికి శ్రేష్ఠుడు అయిన భక్తుడుగా ఉంటే ఆయనకి ఇష్టడు అవుతావు సుమా. అప్పుడు నీ ఇష్టమైనవన్నీ చేస్తాడు ఆయన, నీకు ఇష్టమైన అన్నీ చేస్తాడు. ఈ విశ్వాసం ఎందుకు ఉండదు నీలో? నేను ఆయనకి ఇష్టరాలుగా ఉంటే, నేను ఆయన శ్రేష్ఠురాలుగా ఉంటే, నేను ఆయనకు శ్రేష్ఠుడుగా ఉంటే నాకు ఇష్టమైనవన్నీ చేస్తాడని ఎందుకు నమ్మము? ఎందుకు విశ్వసించవు? నీకు శ్రేష్టమైన పిల్లలనే ఇస్తాడు, శ్రేష్టమైన ఆహారమే పెడతాడు, శ్రేష్టమైన దేశంలోనే నిన్ను నివసింపజేస్తాడు. అప్పుడు ధర్మశాస్త్రము శ్రేష్టమైందని నువ్వు నమ్ముతావు. ఇంకా చాలామంది ఏమనుకుంటారు, మనం విశ్వసించాం కదా ధర్మశాస్త్రం ఎందుకు, విశ్వసించాం కదా ధర్మశాస్త్రం ఇంకా అవసరం ఏమిటి? నేను విశ్వసించాను. ఏమి విశ్వసించావు? ఏమి విశ్వసించావు? నీలో ఆంతర్య పురుషుణ్ణి దినదినము అభివృద్ధి చేసుకుంటేనే ఆయన విశ్వసించినట్టు. నీలో ఉన్న ఆంతర్య పురుషుడు దినదినము నీ దేహమును పవిత్రమైన ఆలయంగా మార్చుకుంటేనే అప్పుడే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడతావు సుమా. అప్పుడే, అంటే ప్రతి సంవత్సరం నింపబడాలా మనం పరిశుద్ధాత్మ చేత? ప్రతి సంవత్సరం పెంతెకోస్తు పండుగను నింపబడాలా? ప్రతి సంవత్సరం మనం అయోగ్యంగా చేయివేయాలా? చేయి వేసిన ఒక దినము, 2 దినములు, 3 దినములు, వారము, నెల గడవక ముందే మళ్ళీ మనం అయోగ్యమైన స్థితికి వెళ్ళాలా? మళ్ళీ పరిశుద్ధులా. అందుకే అంటున్నాడు పరలోకపు తండ్రి, విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రం ఏం చేస్తున్నమాట మనము? రోమాపత్రిక 3వ అధ్యాయము 31వ వచనం, 3:31. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు. ధర్మశాస్త్రమును హల్లెలూయా. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రం ఏం చేస్తున్నాం మనము? స్థిరపరుస్తున్నాము సుమా. దాన్ని నిరర్ధకము చేయడం కాదు. ధర్మశాస్త్రం అనేది మన దేహాల్లో అవయవాలలో నింపుకుంటే, మన దేహాల్లో అవయవములలో ధర్మశాస్త్రము చేత నింపబడితే మన ఎముకలు జీవం పొందుకుంటాయి. మన ఎముకలు జీవం పొందుకుంటాయి. మన ఎముకల్లో ఉత్పత్తి అయ్యే, ప్రొడ్యూస్ అయ్యే ఆ మ్యారోలో ఉండే ప్రొడ్యూస్ అయ్యే ఆ హిమోగ్లోబిన్ శుద్ధమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఉంటుంది. ఎప్పుడు నువ్వు ధర్మశాస్త్రము చేత నింపబడినప్పుడు. సో విశ్వాసము ద్వారా మనము ఆయన పిల్లలం అవుతున్నాము. సరే, అబ్రహాము గారి యొక్క విశ్వాసం నుండి మనం ఆయనకు పిల్లలం అవుతున్నాము, అబ్రహాము సంతతిలోకి చేర్చబడుతున్నాం. కానీ విశ్వాసమును బట్టి ధర్మశాస్త్రమును మనము స్థిరపరుస్తున్న వారము సుమా, దాన్ని నిరర్ధకం చేస్తున్న వారము కాదు. కాబట్టి నీలో నివసిస్తున్న ధర్మశాస్త్రము నీ ఆంతర్య పురుషుడే, నీ ఆంతర్య పురుషుడు. అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటారు, అయ్యా నేను ఎన్నో మేలు చేయాలనుకుంటున్నాను, కానీ నేను చేయకూడని కీడే చేస్తున్నాను. ఒక నీతిమంతుడైన భక్తుడు అంటున్నాడు. ఒక నీతిమంతుడైన తరతరాలు గడిచిన, 2000 సంవత్సరాలు గడిచిన, ఈరోజు అనేకులకు పత్రికగా ఉన్న ఆ అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, నేను మంచి చేయాలనుకుంటున్నా, కానీ చేయకూడని కీడు చేస్తున్నాను. నేను ఇది చెడు చూడొద్దు అనుకుంటున్నా, చూడకూడని చెడు చూస్తున్నాను. నేను మంచి చేయాలనే తాత్పర్యం ఉంది, నా ఆంతర్యంలో నా ధర్మశాస్త్రం ఉన్నది. కానీ ఎవరు నన్ను విడిపించగలిగేది? పరిశుద్ధులారా, అందుగురించే కదా నీ కొరకు నా కొరకు ఆయన బలియాగమయ్యాడు. అందుగురించే కదా మన పాపమును శాపమును స్థితినంతా పోగొట్టుకోవడానికి కొరకు ఇంకా ఎంత కాలము, ఇంకా దాన్ని ఇంకా దినదినము పోగొట్టుకునే ఉందామా? ఇంకా ఎంతకాలము? కాబట్టి విశ్వాసము ద్వారా మనము ధర్మశాస్త్రము స్థిరపరుస్తున్న వారము సుమా, ధర్మశాస్త్రము స్థిరపరుస్తున్న వారము సుమా. నీతిమంతుడైన మరి
ఈ యొక్క సౌలు గారు ధర్మశాస్త్రంలో దిట్ట, కానీ ఆయన నామము ధరించుకోవడానికి కొరకు ఎవరి వద్దకు పంపించాడు? ఒక అననీయ అనే వైద్యుడి వద్దకు పంపించాడు. పశ్చాత్తాపడి మారు మనసు పొందుకొని బాప్తిసం పొందుకోవడానికి కొరకు చూడండి, ఎక్కడన్నా అననీయ గారి పేరు ఎక్కడన్నా ఎక్కువగా వాడబడుతుందా? ఎక్కడన్నా ఏదో ఈ సందర్భం వస్తే తప్ప అననీయ భక్తుడు, ఆయన వైద్యుడిగా ఉన్నాడు, ఆయన పేరు వాడబడుతున్నదా? కానీ శ్రేష్ఠుడైన ఒక భక్తునిగా రూపించబడడానికి కొరకు ఆ యొక్క అననీయ గారి యొద్దకు పంపించాడు పరలోకపు తండ్రి. అంటే నువ్వు ఎంత శ్రేష్టమైన ధర్మశాస్త్రం కలిగి ఉన్నా, ఆ యొక్క నా నామము కలిగి ఉన్నా, నా నామము చేత ముద్రించబడిన ఆ నీతిమంతుని యొద్దకు వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు. అప్పటి వరకు నువ్వు గుడ్డివాడివే. నీ మనోనేత్రము తెరవబడాలి అంటే ఆ వైద్యుడు నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు, ఆ వైద్యుడు నీకు బాప్తిసం ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధులారా, మరి ఆయన నామము ధరించుకున్న మనము ఏ విధంగా ఉన్నాము? మనల్ని బట్టి కొన్ని కుటుంబాలైనా వెలిగించబడుతున్నాయా? మనల్ని బట్టి కొందరైనా ఆయన నామము ధరించుకునే విధంగా మన బ్రతుకులున్నాయా? కాబట్టి మనం పరీక్షించుకుందాం పరిశుద్ధులారా. సామెతల గ్రంథము 16వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 16:8. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. సో ఈ లోకంలో అన్యాయం చేసి చాలా మంది సంపాదించుకున్న వారు ఉన్నారు, కానీ నీతితో కూడిన కొంచెమే నీకు శ్రేష్టమని నువ్వు గ్రహించుకుంటే నువ్వు వాటి గురించి మరి అనవసరమైన పరుగులు పరిగెత్తవు. ఆయన ఆజ్ఞను పక్కకు పెట్టి నువ్వు వేరే వైపు పరిగెత్తవు. ఎందుకంటే నువ్వు ఆయన ఆజ్ఞను పక్కకు పెట్టి వేరే వైపు వెళుతున్నావు, వేరే వైపు పరిగెత్తుతున్నావు అంటే నీ సొత్తు చిల్లి సంచిలో వేసే దాంట్లో అవుతున్నది. కాబట్టి పరిశుద్ధులారా, నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఇంకొక సందర్భంలో అంటాడు దావీదు రాజు గారు, కీర్తన గ్రంథం 37:16లో నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. నీతిమంతునికి కొంచెమే ఉంటుంది, అది కొద్ది దాంట్లోనే అది ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది. ఎంత గొప్పదట! నీతిమంతునికున్న కొంచెమైన బహుమంది భక్తిహీనులకున్న దానికన్నా ఇది శ్రేష్టమైనదట. బహుమంది భక్తిహీనులకున్నదన్నా శ్రేష్టమైనదట పరిశుద్ధులారా. కాబట్టి అలాంటి మరి నీతిని అనుసరించి ఆ కొద్దిదైన ఆ శ్రేష్టమైన ఈవులు పొందుకొని సంతృప్తి చెందుతావా? ఎందుకంటే ఏ గృహం అట బ్లెస్సింగ్ హౌస్ అట, ఒక ఇల్లు బ్లెస్ చేయబడిందని దేన్ని బట్టి చెప్తారట? ద బ్లెస్సింగ్ ఆఫ్ ద హౌస్ ఈజ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్. ఏ గృహంలో అయితే సంతోషం ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే సమాధానం ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే తృప్తి ఉంటుందో, అది నిజమైన బ్లెస్ చేయబడిన ఇల్లు. ఎంత ఉన్నా తృప్తి లేకపోతే, సంతోషము లేకపోతే, సమాధానం లేకపోతే ఏమి నేర్చుకుంటారు నీ పక్కవారు, నీ ఇరుగు పొరుగు వారు ఏమి నేర్చుకుంటారు నిన్ను చూసి? పరిశుద్ధులారా, శ్రేష్ఠుడైన భక్తుడిగా, శ్రేష్ఠుడైన భక్తురాలిగా నీవు కనబడుచున్నావు, కానీ నీ ఆంతర్యము ఏ విధంగా ఉన్నది? నిన్ను బట్టి ఆయన నామము దూషించబడితే సుమా నువ్వు భక్తిహీనురాలవే. భక్తిహీనుడు తన నియమించబడిన ఆయుష్ కన్నా ముందుగానే చస్తాడు. భక్తిహీనురాలు అంటే నీవు మరణం తెచ్చుకుంటావు, నీ పిల్లలకు ఆశీర్వాదం పోగొడతావు. అదే కదా ఆహాబు యెజబెలు చేసింది. సో ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోటను సంపాదించుకోవడానికి కొరకు ఆ చేసిన భయంకరమైన ఆ పాపమును బట్టి, యెజబెలు చేసిన పాపమును బట్టి భార్య మాటకు లోపడ్డాడు అంతే. ఆయన ఏం పాపం చేయలే, పాపం ఆయన చంపాలని చూడలే, కానీ భార్య ఏం చేయమంటే చేశాడు, అయిపోయాడు. తన పిల్లలు, తన మగ సంతానం అంతా ఆయన కళ్ళెదుటనే చంపబడ్డారు. సో ముందుగానే మరణం తెచ్చుకున్నాడు. లాబాను కూడా అంతే సుమా. వారి అల్లుడితో చేసుకున్న నిబంధనలకు మీరి, వెళ్ళి వెనక చాటుగా ఏశావు యొద్దకు తను ఇంకో కుమారుని పంపుతాడు. దాన్ని బట్టి
ఆయన పురుగులు పడి చచ్చాడట. లాబాను ఎందుకు ఉడంబడిక చేసుకున్నాడు, ఆ సాక్షి కుప్ప అని, నేను ఈ కుప్పను దాటి రాను, నేను నీ గురించి ఏం చెప్పను, అల్లుడితో చేసుకున్న నిబంధనను మీరి తను పురుగులు పడి చచ్చాడట లాబాను. కాబట్టి పరిశుద్ధులారా, మరి భక్తి గలవారముగా దీర్ఘాయుషం పొందుకుందాము. అందుకే మనం చదివిన కీర్తన గ్రంథం 81వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, మీరు నా మాట వింటే, నా మాటకు లోబడితే, నా మాటకు విధేయులవుతే నేను మీకు అతి శ్రేష్టమైన గోధుమలను ఇస్తాను. 16వ వచనం, 81వ అధ్యాయము 16వ వచనంలో, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. చూడండి, ఇజ్రాయేల్ దేశంలో ఎలాంటిది, ప్రపంచంలో ఎక్కడ లేని శ్రేష్టమైన గోధుమలు ఆ దేశంలోనే. ప్రపంచంలో ఎక్కడ లేని శ్రేష్టమైన గోధుమలు, ప్రపంచంలో ఎక్కడ లేని శ్రేష్టమైన తేనె. ఎందుకు? వారు ఆయన మాట వింటున్నారు సుమా. ఆయన మాట వినప్పుడు ఆయననే వారికి శత్రువులకు అప్పగిస్తున్నాడు. వారు ఆయన మాట వింటున్నప్పుడు వారికి శ్రేష్టమైన ఆశీర్వాదములు, శ్రేష్టమైన పంటలు. వారు ఏమంటారు, వారు దేని గురించి ఆలోచిస్తారంట? ఓన్లీ ఇజ్రాయెల్ దేశం గురించి ఆలోచించారంట. వాళ్ళు పంటలు పండిస్తే ప్రపంచానికి సరిపడంత, అనేక దేశాలకు సరిపడంత పంటలు పండించాలని ఆలోచన వారిది. ఎంత గొప్ప దీవెన పరిశుద్ధులారా, ఎంత గొప్ప ఆశీర్వాదం వారికి. ఆ ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలని లేదా? అతి శ్రేష్టమైన ఆహారం చేత నీవు పోషించబడాలని లేదా? అవును, నీవున్న దేశంలో కూడా నీకు శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఇచ్చి నిన్ను పోషిస్తాడు. నీవు నివసించే దేశంలో కూడా శ్రేష్టమైన దీవెనల చేత నిన్ను నింపుతాడు. ఎప్పుడు మనము ఆయన మాట వినినప్పుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు, 3వ అధ్యాయము 7-8 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని మెస్సియా నిమిత్తము నష్టముగా ఎంచుకుంటిని. నిశ్చయముగా నా ఎలోహిమైన యాషువ మెస్సియాను గూర్చి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన మరి ఒక ఘనమైన కుటుంబంలో జన్మించిన ఆయన అపోస్తలుడైన పౌలు గారు, బెన్యామీను గోత్రీకుడు, పరిసయ్య జాతికి తెగ చెందినవాడు, అంటే ఉపదేశించేవాడు, గమలీయేలు పాదముల యొద్ద ధర్మాన్ని నేర్చుకునేవాడు. కానీ దేని నిమిత్తమట? యాషువ మెస్సయ్య నిమిత్తము, ఆయన నామము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకున్నాడట. అంతేకాదు, ఆయన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడట పరిశుద్ధులారా. సో ఆ జ్ఞానం ఏది? ఈ లోక జ్ఞానము కాదు, అది ఈ లోక జ్ఞానం కాదు. ఆయన జ్ఞానము ఈ లోకం దృష్టికి వెర్రితనముగా ఉన్నది. మరి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకున్న పరిశుద్ధులారా, శ్రేష్టమైన నామాన్ని ధరించుకున్న పరిశుద్ధులారా, శ్రేష్టమైన ధర్మాన్ని దివారాత్రులు ధ్యానిస్తున్న పరిశుద్ధులారా, శ్రేష్టమైన ఆజ్ఞలు కలిగి ఉన్న పరిశుద్ధులారా, శ్రేష్ఠుల గుంపులో, భక్తుల గుంపులో చేరి ఉన్న పరిశుద్ధులారా, ఎలా శ్రేష్టంగా ఉండాలి మనం? ఏ విధంగా ఉండాలి మనము? మన జీవితాలు ఎలా ఉండాలి? ఇంకా ఒక మాట అంటున్నాడు ఆయన యెషయా గ్రంథమును 56వ అధ్యాయంలో. ఇంకా ఎవరిని ఆయన శ్రేష్ఠులుగా చేసుకుంటాడట? యెషయా గ్రంథము, షండు నేను ఎండిన చెట్టు అని అనుకోవద్దని చెప్తూ అక్కడ అంటుంటాడు. 56వ అధ్యాయము 4-6 వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న షండులను గురించి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నా ఇంటను నా ప్రాకారంలో ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామము ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమును తోడుకొని వచ్చేదను. సో షండులారా అంటే నపుంసకులు. షండులు అంటే ఎవరు? నపుంసకులకు సైతము ఆయన ఒక భరోసా ఇస్తున్నాడు. నేను ఎండిపోయిన చెట్టని మీరు అనుకోవద్దు, నా జీవితం ఫలించే విధంగా లేదు. అవును కదా పరిశుద్ధులారా? వారిని చూస్తే బాధ కదా. వాళ్ళ జీవితాలు ఏంది, దేని గురించి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అసలు? వారు ఏది కాదు, అటు ఆడ కాదు మొగ కాదు, పాపం
వారి జీవితాలు ఏంటి వారికి? కానీ వారికి ఒక ఆయన భరోసా ఇస్తున్నాడు. ఓ షండులారా, మీరు ఎండిన చెట్టు అని అనుకోవద్దు. మీరు గనక నా విశ్రాంతి దినములను అనగా నా పండుగలను ఆధారం చేసుకొని, నా నిబంధన ఆధారం చేసుకొని, మరి నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు పరిశుద్ధంగా ఆచరిస్తే నేను మీకు కూడా కొడుకులు కూతుళ్ళు అనేదానికన్నా శ్రేష్టమైన పేరు వధువు అని కొట్టివేయబడిన పేరు పెడతానని షండులను గురించి చెబుతూ అక్కడ అంటున్నాడు 6వ వచనంలో. మరి ఈ విధంగా చేరే అన్యజనులను కూడా, సో అనగా ఓన్లీ ఇజ్రాయెల్కి మాత్రమే కాదు ఈ ఆశీర్వాదము, ఓన్లీ ఇజ్రాయెల్కి మాత్రమే కాదు ఈ దీవెన. వధువు అనే పేరు, కొట్టివేయబడిన పేరు ఏంటి? వధువు. కొట్టివేయబడిన పేరు అంటే వధువు. వధువుగా ఓన్లీ ఇజ్రాయెల్కి మాత్రమే కాదు పరిశుద్ధులారా, షండులకు సైతము, నపుంసకులకు సైతము, అదేవిధంగా ఎవరైతే ఈ నిబంధన ఆధారం చేసుకొని వస్తారో అన్ని జనులు వారికి సైతము నేను కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకుంటా కంటే ఒక స్థలము, నా ప్రాకారంలో ఒక స్థలం మీకు ఇస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యము. కాబట్టి మనము ఆయన మాట వింటే మనము శ్రేష్ఠులుగా అవుతాము. ఆయన మాట వింటే శ్రేష్టమైన ఈవులన్నీ పొందుకుంటాము. ఇంకా ఏమంటాడు హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 34వ వచనంలో, మీరు తర్వాత నోట్ చేసుకొని చదువుకోండి. హెబ్రీ 10:34లో శ్రేష్టమైన స్వాస్థ్యమును వారు దాన్ని సంపాదించుకోవడం కొరకట ఈ లోకంలో వాళ్ళ ఆస్తులు కోల్పోవడానికి కూడా సిద్ధమయ్యారట. శ్రేష్టమైన స్వాస్థ్యాలు పొందుకోవడానికి కొరకు, అంటే వారి ఆస్తిని అంతా అమ్ముకోవడానికి, వాళ్ళ ఆస్తి నష్టపోవడానికి సిద్ధపడ్డారట. అదే హెబ్రీ 11:16లో శ్రేష్టమైన దేశమును, ఏ దేశము? బంగారు వీధులు గల ఆ శ్రేష్టమైన దేశమును, పునాదులు గల ఆ పట్టణమును స్వతంత్రించుకోవడానికి కొరకు వారు ఈ లోకంలో ఎన్ని శ్రమలైనా భరించారట, ఎన్ని బాధలైనా భరించారట. కాబట్టి ఇంకా ఏమంటాడంటే 11:35లో, హెబ్రీ పత్రిక 11:35లో శ్రేష్టమైన పునరుత్థానము కొరకు, హెబ్రీ పత్రిక 11:35లో స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. నేను ఒకసారి మక్కబీల గ్రంథం నుంచి చెప్పాను కదా, ఒక తల్లి ఎదుట 8 మంది కుమారులను విశ్రాంతి దినం గురించి ఒక్కొక్క కొడుకును చంపుతూ వస్తుండ. విశ్రాంతి దినము మేము ఆచరించము అని చెప్పే వరకు ఒక్కొక్క కొడుకును ఆ తల్లి ఎదుటనే చంపుతూ వచ్చారు. 8 మంది కొడుకులు చంపబడ్డారు ఆ తల్లి ఎదుట. చివరికి ఆమెను చంపుతారు. కానీ విశ్రాంతి దినం గురించి ఆ సందర్భం ఇక్కడ రాస్తున్నాడు, హెబ్రీలకు రాస్తున్నాడు. ఇది ఏ సందర్భం రాశాడా, ఎక్కడ రాశాడని అంతకుముందు నాకు అర్థమయ్యేది కాదు. మళ్ళీ చూడండి సుమా. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరల పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. కొందరు తల్లులు యాతన పెట్టబడ్డారు. ఏ తల్లి ఒప్పుకుంటూ చెప్పండి? వారు ఎదుట కుమారులను చంపుతుంటుంటే ఏ తల్లిని సహించగలుగుతుందా? కానీ నీతి నిమిత్తము, సబ్బాతు నిమిత్తము, పరిశుద్ధ పండుగల నిమిత్తము ఆ తల్లి గుండె శోకమునైనా భరించింది. అందుకే పునరుత్థానమందు ఆమె పొందుకున్నది. హల్లెలూయా. సో ఆ మరి శ్రేష్టమైన పునరుత్థానం కొరకు వారు వేదనలు పడ్డారు. కానీ మనమేం వేదనలు పడుతున్నాం? మనము నీతిమంతులైన వారిని ఇబ్బందులు పెడుతున్నాం, పరిశుద్ధులైన వారిని బాధ పెడుతున్నాము, పరిశుద్ధులైన సంతానాన్ని నెమ్మది ఉండనివ్వడం లేదు, పరిశుద్ధులైన తోబుట్టువులను సంతోషంగా ఉండనివ్వడం లేదు, ఆత్మీయులను ఇబ్బంది పెడుతున్నాం. ఆ విధంగా ఉంటే మనము శ్రేష్టమైన భక్తులం కాదు సుమా, భక్తిహీనులమే, భ్రష్టులమే. కాబట్టి భ్రష్టునివి కాకూడదని పరలోకపు తండ్రి, భ్రష్టురాలు కాకూడదని ఈ దినం నిన్ను హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధులారా. కాబట్టి శ్రేష్ఠులుగా మీరు ఎదగండి, శ్రేష్ఠులుగా అవ్వండి. మరి ఒక తరుణాన్ని ఇస్తున్నాడు ఆయన. ఎందుకంటే నిత్య రక్షణకు కారకుడు అయినాడు ఆయన. ఎలా? నిత్య రక్షణ, నిత్యము, దినదినము. అందుకే అపోస్తలుడైన పౌలు ఆ శ్రేష్ఠుడైన భక్తుడు అంటున్నాడు, నేను అనేకులకు ప్రకటించి నేను భ్రష్టునైపోతానేమో అని నేను దినదినము నేను నలుగొట్టుకుంటున్నానంటాడు. కాబట్టి నువ్వు నలుగొట్టుకో. శ్రేష్ఠుడు అయిన భక్తుడిగా, శ్రేష్ఠుడు రాలవైన భక్తురాలుగా మార్చబడడానికి కొరకు, తద్వారా నీ సంతానమునకు, నీ వంశమునకు శ్రేష్టమైన ఈవులనిచ్చే తల్లిగా, శ్రేష్టమైన పునరుత్థానం పొందుకునే తండ్రిగా నీ ఉంటావు పరిశుద్ధులారా.
కాబట్టి ఆ శ్రేష్టమైన ఈవులన్నీ మనము స్వతంత్రించుకుందాము. ఎందుకంటే యవనస్తులు మన మధ్యలో శ్రేష్ఠులుగా ఎదుగుచున్నారు. వారిని చూసి నేను ధైర్యంగా చెప్తున్నాను, నా కూతుర్లను చూసి, నా ఇద్దరు కూతుర్లను చూసి నేను అనేకమైన సంగతులు నేర్చుకున్నాను. ధైర్యంగా చెప్తున్నాను, చెప్పడానికి గుండె ధైర్యం ఉండాలి. నా ఇద్దరు కూతుర్లను చూసి, మరి మందిరంలో ఉన్న యవ్వనస్తులను చూసి కూడా నేను నేర్చుకుంటున్నాను. మన మందిరంలో ఉన్న యవ్వనస్తులను చూసి కూడా నేను నేర్చుకుంటున్నాను. నేను ధైర్యంగా చెప్తున్నాను, వేషధారణతో చెప్పడం లేదు. బిడ్డ, నువ్వు నేర్చుకుంటున్నావా? నువ్వు మార్చబడుతున్నావా? ఎంతకాలము నీ భర్త నీ గురించి ఏడవాలి? ఎంతకాలం నీ భార్య నీ గురించి రోధించాలి? నీ బిడ్డలు శ్రేష్ఠులుగా దీవించబడాలంటే నువ్వు శ్రేష్ఠుడుగా మారు, శ్రేష్ఠురాలుగా మారు. అప్పుడు శ్రేష్టమైన ఈవులన్నీ పొందుకుంటావు. శ్రేష్టమైన ఆహారం పెడతాడు, శ్రేష్టమైన దీర్ఘాయుష్యునిస్తాడు, శ్రేష్టమైన ఫలములు నీకు అనుభవింపజేస్తాడు పరమ తండ్రి. ఆ విధంగా మనల్ని వధువుగా సిద్ధపరిచి ఆయన రాకడలో ఎత్తపడే గుంపులో ఆయన నిలబెట్టునుగాక. ఆమేన్.